ప్రేమకు మరణం లేదు. నిజ జీవితంలో ప్రేమలు తీరని వ్యక్తులు ఆత్మలై తాము ప్రేమించిన వ్యక్తులను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారా? ప్రేమకు మరణం లేనప్పుడు ఆత్మలకు ప్రేమలనేవి ఉండటం సహజమే కదా. ఆత్మలు నిజంగా ఉన్నాయా? ఆత్మలకు కూడా ప్రేమ సంబంధాలు ఉంటాయా? ఆత్మలు వ్యక్తులను ఆవహిస్తాయా? చెడు చేసే ఆత్మలే కాదు, మనుషులకు మంచి చేసే ఆత్మలు కూడా ఉన్నాయా? సమాధానం దొరకని ప్రశ్నలకు ఒక సమాధానమే ఈ కథ. జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా అయ్యో ఎంత పని అయిపోయారా ఏమో గిట్ట జరిగింది ఏందిరో
ఉన్నట్టుండి గిట్లా అయ్యాను. ఏం జరిగిందో ఏమో. అరే మంచోడు ఉండే కదరా, గిట్లా అయ్యాను. రోజు సాయంత్రం నీ దగ్గర కత్తుండే కదారా. ఏమైందిరా? మన సీతయ్య చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? దయ్యం చంపేసిందని ఊరంతా అనుకుంటాను. అందుకే రాత్రి వేళలో తిరగొద్దని చెప్తాను నేను. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, ఇట్లా బలవుతారు. ఈ అలగా జనానికి కుటుంబము బాధ్యతలు ఏమీ తెలియవు. నైట్లో తిరుగుతారు, అనాథ శవంలా ఇలా చూస్తారు. మీ కారులో ఈ శవాన్ని తీసుకుపోదాం. నే కారు ఇవ్వను చాచా, మీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం. నేను ఇవ్వను పో. ఏందిరా ఈయన శవాన్ని కార్లు వేసుకోమంటే ఇట్లా తీసుకుపోనంటాడు. మీతో పాటు నాతో పాటు ఆయనతో సహా ఎన్నడికైనా శవం కావాల్సిందే. సరే శవం కానోన్నే ఆయన కార్లు ఎక్కించుకొని గాని ఇంతకు శవం అంటే అర్థమైందో తెలుసారా? శివైక్యం పొందినోన్నే శవం అంటారా. ఎవరైనా శివునిలో ఐక్యమై భూమిలో కలిసిపోతే వాళ్ళను శివైక్యం పొందారు, అది శవం అని అంటారు. అట్లా శివైక్యం పొందని వారు ఎవరన్నా ఉన్నారంటే ఆ పరమాత్మేరా. ఫోన్ ఆపు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నాన్న, ఒకటే డిస్టర్బ్ చేస్తావు. అరే అబ్బాయి, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం రా. కానీ ఒక ఊరోళ్ళంతా కలిసి ఒక సినిమా తీసిండ్రా అబ్బాయి. చూడు ఇగో ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఓటీటీలు ఉంది. అవునా నాన్న, నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. దేశం అంతా కరోనా వచ్చింది, మన అదృష్టం ఏంటంటే మన విలేజ్ లో కరోనా రాలేదు. సరేరా, మనోళ్ళందరం కలిసి ఓ సినిమా తీద్దాంరా. సినిమానా? సినిమా అంటే ఏమనుకున్నావు? కథ ఉంటుంది, డాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, రిస్కులు ఎన్ని ఉంటాయి. ఇవన్నీ నీకేం తెలుసని? సినిమా అంటే అంత ఈజీనా డాడీ? అరే సినిమాకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయిరా. నాకు తెలుసు. పెళ్లి కాకముందు నేను హీరో అయిదాం అనుకున్నారా. నువ్వు హీరో అయిదాం అనుకున్నావా? వద్దులే డాడీ, థియేటర్లో బట్టలు చింపుకుంటారేమో. ఆ తర్వాత డైరెక్టర్ అయిదాం అనుకున్నా. సినిమా గురించి నువ్వు నాకు చెప్తున్నావురా. నేను 10వ తరగతి నుండే కథలు రాయడం మొదలుపెట్టినరా బాబు. నాకేం తక్కువరా, పెళ్ళి అయినాక మిమ్మల్ని అన్న తర్వాత ఇట్లా అయినా కానీ, లేకపోతే నా అంత అందగాడే లేడరా. అబ్బో, అయినా వీటన్నిటి గురించి నీకు ఎలా తెలుసు నాన్న? నాకు 10వ తరగతి నుండే సినిమాలంటే పిచ్చిరా, తెలుసా? అందుకనే నా కథ నేనే రాసుకుందామని ఓ స్టోరీ కూడా రాసిన. రాసేసావా? మీ నాన్న అంటే ఏమనుకున్నారో మరి, ఆల్రౌండర్. ఓ పని చేద్దాం, మీ ఫ్రెండ్స్ అందరిని పిలిపి మనందరం కలిసి స్కూల్ గ్రౌండ్కి వెళ్దాం. ఇది అక్కడ డిస్కస్ చేద్దాం. నువ్వు డ్రెస్ వేసుకొని వచ్చేసి నేను నా ఫ్రెండ్స్ నీట్ గా రెడీ చేసుకొని తీసుకొచ్చా. వాళ్ళకి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.